హాయ్ హలో నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. 3 రోజులుగా హైదరాబాద్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి కదండి. 3 రోజులుగా పడిన వర్షాలకు నేను భయపడలేదు, కానీ రాత్రి పడిన వర్షానికి మాత్రం నేను చాలా భయపడ్డానన్నమాట. తోట ఏమవుతుందో అని చెప్పి పొద్దున లేగంగానే నేను తోటలోకి వచ్చి చూస్తే అసలు తోటంతా కూడా చాలా బాగుంది. దానికి ఏం డ్యామేజ్ అలాంటివి ఏం లేదు, చాలా బాగున్నాయి. కుండీలు కింద పడడము అలాంటివంతా కూడా ఏం జరగలేదు, చాలా బాగున్నాయి. కుండీలలో నుంచి ఎర్త్వామ్స్ కొన్ని అయితే బయటకు వచ్చేసాయి. వాటిని చూసి తీసి నేను కుండీలలోనే వేసేసాను అనమాట. సో అంత చిన్న చిన్నవే, కానీ మరి పెద్ద పెద్ద డ్యామేజ్ అయితే ఏమీ లేదు. ఇంకా కాకపోతే నేను డ్రైన్ హోల్స్ కూడా ఆల్మోస్ట్ కుండీలకి చాలా పెద్దగా పెట్టాను కాబట్టి డ్రైన్ హోల్స్ వల్ల కూడా నాకు ప్రాబ్లం లేదు. ఏ కుండీలోనూ నీళ్లు నిల్వ ఉండడం అలాంటివి అయితే ఏం లేదు. ఒక 2 కుండీలలో మాత్రమే నీళ్లు నిలిచిపోయి ఉన్నాయన్నమాట. అవి కూడా నేను ఒక ఇయర్స్ బ్యాక్ పెట్టినవి, అందుకని చెప్పి అందులలో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయన్నమాట. వాటిని మాత్రం నేను క్లియర్ చేశాను వాటర్. సో ఇప్పుడైతే చాలా బాగుంది గార్డెన్ అంతా కూడా. ఈరోజు కూడా వర్షం పడేలాగానే ఉంది, ఒక్కొక్క చినుకు పడుతూనే ఉంది. సో మన గార్డెన్ అంతా కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది వర్షానికి అన్నది. పెట్టి ఇందులో కిచెన్ వేస్ట్ ఎండాకులన్నీ నింపుతున్నానండి. నిండిన తర్వాత నేను ఇందులో నేరేడు చెట్టు పెడతాను. తెల్ల నేరేడు అండ్ బ్లాక్ నేరేడు 2 తీసుకొచ్చాను. 2 డ్రమ్ములు పెట్టి నింపుతున్నాను. నిండిన తర్వాత చెట్టు నాటుతానమాట. నిన్న వర్షం వచ్చినప్పుడేమో నేను ఇలా మూత పెట్టేశాను, దీంట్లోకి వాటర్ వెళ్ళకుండా. పొద్దున వచ్చి వర్షం పడలేదు కదా, పొద్దున వచ్చి నేను మూత తీసి పక్కకు పెట్టాను అనమాట. మళ్ళీ సాయంత్రం అవ్వగానే నేను మూత పెట్టేసి వెళ్ళిపోతాను.
కదా ఎంత వర్షం పడినా కానీ తోట మాత్రం దిట్టంగా చాలా బాగుంది. ఈ తోట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.